రైట్ రైట్ స్వాతి గారు ఏం చెప్తారు? అంటే మ్యాజిక్ ఫిగర్ లేకపోయినా కూడా అంటే గతంలో యాడ్యూరప్ప లాంటి వారు మా ప్రభుత్వంలోకి తెచ్చిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు గవర్నర్ కావాలని అడ్డు చెప్తున్నారు. దీంట్లో రాజకీయ ప్రమేయం ఖచ్చితంగా ఉంది, బీజేపీ నాటకాలు ఆడుతుందని చెప్పేసి చాలా క్లియర్ కట్ గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏం చెప్తారు? ఇప్పుడు శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ ప్రతినిధి బీజేపీని బ్లేమ్ చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీకి ఇక్కడ ఏం సంబంధం ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఒకటి మనం అర్థం చేసుకోవాలి. 2014 ఎలక్షన్ తీసుకుందాం, ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్. అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కొత్తది, వాళ్ళకి దాదాపుగా 27 సీట్లు వచ్చాయి, బీజేపీకి 31 సీట్లు వచ్చాయి. అంటే మెజారిటీలో బీజేపీ ఉంది. అవకాశంగా ఆలోచించి ఇంకో 4-5 వాళ్ళు పార్టీలోకి ఇన్వైట్ చేసి ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేసేది. కానీ బీజేపీ అది చూడలేదు. కొత్త పార్టీ వచ్చింది, అవకాశం ఇవ్వాలని వాళ్ళకే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది కొంచెం గుర్తు చేసుకోవాలి శ్రీనివాసరావు గారు. ప్రతిదానికి బీజేపీని బ్లేమ్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక అలవాటు అయిపోయింది. అలాగే మనం గవర్నర్ గారి ఒక డ్యూటీస్ ని మనం ఎలాగ పాయింట్అవుట్ చేయగలుగుతాము అంటే, కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళు ఫాలో అవడం జరుగుతుంది. గవర్నర్ గారు ఏమన్నారు? మేము అవకాశం ఇవ్వనన్నారా? అలాగేం అనలేదు కదా. మీరు మెజారిటీని చూపించండి, 118 మంది లిస్ట్ ని మాకు సబ్మిట్ చేయండి అన్నారే గాని దాంట్లో ఆయన అవకాశమే లేదు అలాంటి మాటలేమి అని చెప్పడం జరగలేదు కదా. అలాగే ఏ పార్టీ అయినా కూడా పవర్ కోసమే పార్టిసిపేట్ చేస్తారండి. అది ఇవాళ విజయ్ గారి పార్టీ అవ్వచ్చు, ఆల్రెడీ తమిళనాడులో పాపులర్ పార్టీ అయినటువంటి డిఎంకే గానీ ఏఐడిఎంకే గానీ వాళ్ళు కూడా పవర్ లోకి రావడానికి వాళ్ళ ఆలోచనలో కూడా వాళ్ళు ఉండొచ్చు. ఎవరైనా సరే మెజారిటీని చూపించాలి, కాన్స్టిట్యూషన్ ప్రకారం మెజారిటీని చూపించాలి. చూపించలేకపోతే ఒక్కొక్కసారి గవర్నర్ గారు ఫ్లోర్ టెస్ట్ కూడా అడుగుతారు. సో దాంట్లో కూడా ఫెయిల్ అయ్యారు అనుకోండి, అప్పుడు గవర్నర్ గారు ఒక డిసిషన్ ఎలా ఉంటుందంటే, ఈవెన్ ఒక్కొక్కసారి కాన్స్టిట్యూషనల్ హైరార్కీలో ఇష్యూస్ వచ్చినప్పుడు ప్రెసిడెంట్ గారి ఒక కన్సెంట్ కూడా తీసుకోవాల్సినటువంటి పద్ధతి ఉంటుంది. మన కాన్స్టిట్యూషన్ ప్రకారమే ఇవన్నీ జరుగుతాయి. కానీ మనం ఇక్కడ కూర్చుని మన రాజకీయ లబ్ధి కోసం రూల్స్ ని మనం బ్రేక్ డౌన్ చేసి మన ఒక అవసరాల కోసం మనం కమెంట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అలాగే చూద్దాం ముందు ఏం జరుగుతుందో. రూల్స్ ప్రకారం ఆయన